మీరు ఏమైనా అతీతులా చట్టానికి? ఏమైనా మీరు ఏమైనా అతీతులా? ఏదంటే ఏందో తీసుకొని వస్తారు. హైకోర్టుకి వెళ్ళారు, ఏమైంది? మాకు ప్రతిపక్షం ఏదో ఇవ్వాలన్నారు, ఏమైంది? ఎవడన్నా లెక్క పెట్టాడా దాన్ని? ఓ పిటిషన్ గా పక్కనెత్తి పడేశారు. అంటే ఈ ఈ ఈ దేశంలో వీళ్ళు ఏం చేస్తారు, కేజ్రీవాల్ది తీసుకొని వస్తారు. ఏదో కేజ్రీవాల్ది విషయం, ఢిల్లీలో విషయం తీసుకొని వస్తారు. అది ఆ పార్టీ వ్యక్తిగతంగా వ్యవస్థీకరంగా తీసుకున్నటువంటి నిర్ణయం, చట్టపరంగా కాదు. అది చట్టపరంగా తీసుకోవాలి. అది ఆ పోనీ లేదని బిట్ చేసినట్టు వేశారు కేజ్రీవాల్ ఆ పూట. దాన్ని మీరు హక్కు అంటారా? చరిత్రలో ఒకేసారి జరిగింది అది. చరిత్రలో ఒక్కసారి జరిగింది అది. అది కూడా హక్కుతో కాదు, అది భిక్షతో వచ్చినటువంటి ప్రతిపక్షం. అది ఎవరు ఏ పట్టన్నా కానీ దాన్ని పట్టుకొని అది జరగలేదా అంటే, అదే వాళ్ళేం కోర్టుకు వెళ్ళలేదు, గొడవ పడలేదు. ఇంకోటి ఏమంటే వాళ్ళు అడగల. బేసిక్ గా మా ప్రతిపక్ష హోదా కావాలా, అయితేనే మేము వస్తామని చెప్పేసి వాళ్ళేం అడగల. ఆ అసెంబ్లీ తీసుకునే నిర్ణయం అది, అంతే. ఇరానిమస్ గా తీసుకునే నిర్ణయం అది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇచ్చారు. చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది, కాన్స్టిట్యూషనల్ గా వైబిలిటీ లేనిది అడిగి మీరు ఏదో గెయిన్ చేయాలనుకుంటున్నారు. నో, అది ప్రజలేం కాదు. ప్రజలు చాలా తెలుగుమంతులు. మీరు చేసే యాక్టివిటీ అంతా గమనిస్తానే ఉంటారు. అవును, మాకీ లేదు. ఎందుకు ఇస్తారు? నీకు 11 సీట్లు వస్తే నీకు రావాల్సిన 18 సీట్లు. ఇదే అసెంబ్లీలో 23 సీట్లు ఉన్నప్పుడు ఇంకా ముగ్గురు లాక్కుంటే నీకు ప్రతిపక్షం కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ మొహం పెట్టుకొని అన్నారండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు అసెంబ్లీ అన్నారుగా, ఆలోచన చేసిండ్రు వారికి ఇలాంటి సిచ్యువేషన్. అంటే ఇప్పుడు చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకు అంటారు కదా, భగవంతుడు అని మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, ఆ భగవంతుడు ఇంత రివర్స్ చేస్తాడని చెప్పి బహుశా వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఆలోచించి ఉండరు. కాబట్టి వాళ్ళు ఆ రోజు చెప్పారు, మీకు ముగ్గురు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అంటే. ఈస్ కన్ఫైనింగ్ దట్, ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఇన్ ద అసెంబ్లీ. అసెంబ్లీలో ఆ స్టాండింగ్ లో నిలబడి చెప్పినటువంటి మాట, నువ్వు 18 సీట్లు నీకు ముగ్గురు నలుగురు లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే 18 తగ్గితే అని చెప్పాడు. కానీ నా పని చేయట్లేదు, నేను గొప్పగా అన్నాడు కదా. మరి నువ్వు గొప్పగా సీట్లు తెచ్చుకొని ఉండాల్సిందే. 18 మినిమం తెచ్చుకొని ఉండాలా? నువ్వు తెచ్చుకోవాలా? నీకు రాలా? సో ఇక్కడ మనం ఏదంటే అది మాట్లాడితే వీలవ్వదు. మీరు కేసు వేశారు, ఒక్కసారైనా మీ కౌన్సిల్ అడ్వకేట్ హైకోర్టులో ఒక్కసారైనా టేబుల్ మీదకి ఈ అంశం రావడానికి ఒక్క స్లిప్ అయినా మూవ్ చేశాడంటే వీళ్ళు అడ్వకేట్ లేదు, చేయలా. ఎందుకంటే కోర్టులో వేశారు అంతేదని, వేశామని ప్రజలు చెప్పడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దాని మీద కనుక ఫైట్ చేయాలనుకునింటే, నిజంగా కనుక అది చట్ట వ్యతిరేకమై ఉంటే మీరు వదిలిపెట్టేవాళ్ళ హైకోర్టులో? మీ కౌన్సిల్ అడ్వకేట్ స్లిప్ మూవ్ చేసేసి రోడ్డుకి ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు కాకపోతే టేబుల్ మీద బెంచ్ మీద తెప్పించేవాడు కదా, మెన్షన్ చేసి తెప్పించేవాడు కదా. ఏ రోజు ఆ ప్రయత్నం జరగల. ఇంకో మాట ఏమన్నారు, విద్యార్థులు డిఎస్సి గురించి అన్నారు. డిఎస్సి గురించి ఎవరు వాళ్ళంతా మాట్లాడిన వాళ్ళంతా ఎవరు? బాధితులు, వైసీపీ కార్యకర్తలు. ఎట్లా చెప్తారు మీరు వైసీపీ కార్యకర్తలు? అంత మేము ప్రూవ్ చేశాము. ఎట్లాగంటే అంతకు ముందు వాళ్ళు పాల్గొన్నటువంటి సభలు, ర్యాలీలు, వాళ్ళ ఫోటోలతో సహా ఈ మధ్య కాలంలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోటోలతో సహా బయటకు వచ్చాయంత. ఒకటి, దే ఆర్ ప్యూర్లీ వైసీపీ సింపథైజర్స్, నో డౌట్ అట్ ఆల్. క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్. నెంబర్ 2, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అయ్యి వాళ్ళు ఏదో చెప్పారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అయిన తర్వాత వెరీ ఇమీడియట్ గా ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళందరివి ఆ డేటా తీసుకొని వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పర్సన్ టు పర్సన్ ఎందుకు సీట్ రాలేదు, ఇంకోటి ఏమంటే ఈ డిఎస్సి నిర్వహణ చేసింది మేము ఫ్రెష్ గా ఇచ్చేటువంటి జీవోతో కాదు, వాళ్ళు ఇచ్చిన జీవోతోనే. మేము వాళ్ళు ఇచ్చిన జీవోని మార్చలేదే, హారిజాంటల్ అన్నదాన్ని మేము మార్చలేదే, టర్మ్స్ మార్చలేదే, రూల్స్ మార్చలేదే, రెగ్యులేషన్స్ మార్చలేదే, మేము ఏం మార్చలా. వాళ్ళు ఏదైతే ఒక జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం
జీవో మార్చింది ఎవరు? అంతకు ముందు జీవోకి ఫ్రెష్ జీవో ఇచ్చింది ఎవరు? వైసీపీ పార్టీ. ఉమ్. అప్పుడు వైసీపీ ప్రభుత్వం. మీరిచ్చిన జీవోతో మేము రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగం రాలేదంటే నువ్వే పిలిపించి వాళ్ళతో సమావేశం పెడతావు. ఎంతమంది? లక్షల మంది రాస్తే, అదే ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తున్నాడు. లక్షల మంది రాస్తే 16,000 మంది చిల్లర ఎగ్జామ్ రాస్తే ఆ 16,000 చిల్లర మందిలో ఈ 45 మంది తేలారు. ఇది చెప్తున్నారు నాకు ఆ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ అని. ఎవరైతే వచ్చి నాకు నేషనల్ వచ్చింది చంద్రబాబు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో ఒకటి వచ్చింది కదా ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా, ఏదో ఒకటి వస్తే ఉద్యోగం ఇచ్చేదానికి ఇదేమైనా చిల్లరంగిడా? ఇదేమైనా చిల్లరంగిడా అండి? ఈ చాక్లెట్ కాకపోతే ఆ చాక్లెట్, ఆ చాక్లెట్ కాకపోతే ఈ చాక్లెట్ ఇవ్వడానికి కాదు. గవర్నమెంట్ రూలు రెగ్యులేషన్, దీనికి ఒక పద్ధతి, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఫాలో అవ్వలేదు, నీకు నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి ఉద్యోగం రాలే. మేము ఇచ్చిన జీవో ప్రకారం కాదు ఉద్యోగం రాంది, నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఉద్యోగం రాలే. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం వచ్చుదా రాదా మెన్షన్ చేశాడా? అతను అప్లికేషన్ లో మెన్షన్ చేశాడా ఆ విషయాన్ని? అప్లికేషన్ లో మెన్షన్ చేశాడా? చేయడా? సో కాబట్టి రిజెక్ట్ అయింది. నీకు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో కూడా వచ్చి ఉండొచ్చు. యూ షుడ్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్. నువ్వు కదా ఫిల్అప్ చేసేది. ఓకే, నువ్వు ఫిల్అప్ నువ్వు కదా రాసింది అప్లికేషన్. నువ్వు మెన్షన్ చేయాల్సింది. కొన్ని లక్షల పే వస్తే ఇతను ఒలింపియన్ అనేది ఏమన్నా ఆ కంప్యూటర్ తెలుస్తుందా? అవునండి. నువ్వు మెన్షన్ చేసావా అప్లికేషన్ లో? నువ్వు చేయలా. దానికి ఎవరికి బాధ్యత? క్యాండిడేటా లేకపోతే ప్రభుత్వమా? నువ్వు మెన్షన్ చేయకపోతే క్యాండిడేటే బాధ్యత, మెన్షన్ చేసినా కూడా ఉద్యోగం రాకపోతే ప్రభుత్వం బాధ్యత. అప్పుడు నువ్వు ఒక నిందేసినా కూడా దానికి సమాధానం చెప్పడానికి ఓకే. అసలు అప్లికేషన్ మెన్షన్ చేయాలా? నేషనల్ లో నీకు సిల్వర్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, తర్వాత బయటకు వచ్చి నువ్వు చెబితే దానివల్ల ఉపయోగం ఏముంటదండి? విద్యాసాగర్ గారు మాట్లాడరు, సమయం తక్కువగా ఉంది.